డఫాబెట్ యాప్ అయితే చాలా జెన్యూన్గా అయితే ఉంది. మనకి డఫాబెట్ యాప్లో డిపాజిట్లు అలానే విత్డ్రాలు చాలా జెన్యూన్గా అయితే జరుగుతాయి. ఇండియాలోనే ఈ యాప్ అయితే డఫాబెట్ యాప్ అయితే చాలా ఫేమస్ అండ్ చాలా స్పోర్ట్స్ మెన్స్ కూడా ఈ డఫాబెట్ని అయితే స్పాన్సర్ అయితే చేస్తున్నారు. సో ఈ వీడియోలో నేను డఫాబెట్లో అకౌంట్ ఎలా క్రియేట్ చేసుకోవాలి, అలానే మనీ ఎలా డిపాజిట్ చేసుకోవాలి, విత్డ్రా ఎలా చేసుకోవాలన్న ప్రొసీజర్ అయితే చెప్తాను. ఈ వీడియో కింద కామెంట్ బాక్స్లో మీకు ఒక రిజిస్ట్రేషన్ లింక్ అయితే ఉంటుంది. సో ఇలా ఒక రిజిస్ట్రేషన్ లింక్ అయితే ఉంటుంది. సో ఈ లింక్ మీద మీరు క్లిక్ చేయగానే డైరెక్ట్గా మీకు డఫాబెట్ రిజిస్ట్రేషన్ పేజ్ అయితే ఓపెన్ అవుతుంది. సో ఇలా మీకు పేజ్ అయితే ఓపెన్ అవుతుంది. ఇక్కడ కూడా మీరు చూడొచ్చు మీరు సైన్ అప్ అయ్యారంటే దాదాపు మీకు 1000 రూపీస్ వర్త్ వల్ల గోల్డెన్ చిప్స్ కూడా వీళ్ళైతే ఇవ్వడం అయితే జరుగుతుంది. అలానే మీకు ఎవ్రీడే 10 ఫ్రీ స్పిన్స్ కూడా ఉంటాయి. అలానే మీరు ఫస్ట్ డిపాజిట్ మీద అప్ టు 20,000 వరకు కూడా మీకు క్యాష్ బ్యాక్ ఆఫర్లు అయితే ఉన్నాయి. సో ఇక్కడ కనిపించే జాయిన్ నౌ మీద అయితే మీరైతే క్లిక్ చేయండి. క్లిక్ చేశారంటే మీకు ఇలా ఒక రిజిస్ట్రేషన్ పేజ్ అయితే ఓపెన్ అవుతుంది. కొంచెం ఈ రిజిస్ట్రేషన్ ప్రాసెస్ ఏంటంటే మీకు డఫాబెట్లో కొంచెం టఫ్గానే ఉంటుంది. సో ఇప్పుడు మీకైతే చెప్తాను, ప్రొసీజర్ అయితే చెప్తాను. ఈమెయిల్ దగ్గర మీ యొక్క ఈమెయిల్ ఐడి అయితే ఇవ్వండి. అలానే యూజర్ నేమ్ దగ్గర మీ యొక్క యూజర్ నేమ్ అయితే ఇవ్వండి. పాస్వర్డ్ కొంచెం కష్టంగానే ఉంటుంది. ఇక్కడ మీరు చూడొచ్చు, మీ పేరు ఇవ్వండి, అలానే 1 నెంబర్, అలానే 1 క్యాపిటల్ లెటర్. ఫర్ ఎగ్జాంపుల్ రమేష్ బాబు అలా ఇచ్చేసి ఒక నెంబరు 9 ఒక నెంబరు, అలానే రమేష్లో క్యాపిటల్ R ఇచ్చారంటే మీరు చూసారు కదా, పాస్వర్డ్ సెట్ అయిపోయింది. సో నేను ఈ వీడియో పైన కూడా మీకు ఆ పాస్వర్డ్ని ఎలా సెట్ చేసుకోవాలని అయితే వీడియో పైన మీకు టెస్ట్ రూపంలో ఎగ్జాంపుల్స్ అయితే ఇస్తాను. అట్లీస్ట్ 10 లెటర్స్ ఉండాలి. రమేష్ బాబులో ఆల్మోస్ట్ 9 అలా ఉంటాయి. సో 1 క్యాపిటల్ లెటర్, 1 నెంబరు, అలానే 1 క్యాపిటల్ లెటర్ ఇచ్చారంటే మీకు పాస్వర్డ్ అయితే ఈజీగా సెట్ అయితే అవుతుంది. అలానే ఇక్కడ మీ యొక్క ఫోన్ నెంబర్ని అయితే మీరు ఎంటర్ చేయండి. బోనస్ అవసరం లేదు, ఎందుకంటే మీరు డైరెక్ట్గా లింక్ త్రూ జాయిన్ అవుతున్నారు కాబట్టి మీకు బోనస్ అయితే ఏమీ అడగదు. సో ఇక్కడ చూసారుగా మొత్తం డీటెయిల్స్ అన్ని ఎంటర్ చేసిన తర్వాత ఇక్కడ కనిపించే కంటిన్యూ మీద అయితే క్లిక్ చేయండి. ఇక్కడ కంటిన్యూ మీద అయితే క్లిక్ చేస్తున్నాను. సో ఇక్కడ యూజర్ నేమ్ ఆల్రెడీ టేకెన్ అని వచ్చింది. సో మనం కొంచెం ఏదైనా మారుద్దాము. సో మార్చాను. ఇప్పుడు మళ్ళీ కంటిన్యూ మీద అయితే క్లిక్ చేశాను. ఇక్కడ చూసారు కదా, ఇక్కడ డైరెక్ట్గా వెరిఫికేషన్ కూడా మనకు ఒకటేసారి ఎట్ ఏ టైం అయితే అయిపోతుంది. ఇక్కడ చూడండి, అప్లోడ్ ఎనీ ప్రూఫ్ ఇక్కడ మీరు సెలెక్ట్ చేసుకోండి. పాన్ కార్డ్ ఇస్తారా లేకుంటే ఆధార్ కార్డు ఇస్తారని. ఎందుకంటే ఇది కొంచెం ఏజ్ లిమిట్ కాబట్టి వీళ్ళు ఖచ్చితంగా ఏజ్ అంటే మినిమం 21 ఇయర్స్ కంప్లీట్ అయిపోయిన వాళ్ళు మాత్రమే ఈ యాప్లో అయితే మనం ఆడటానికి అయితే అవకాశం అయితే ఉంటుంది. సో ఇక్కడ పాన్ అయితే ఆధార్ అయితే ఆధార్ ఇచ్చేసి బ్రౌజ్ మీద క్లిక్ చేసి పాన్ కార్డ్ని అయితే అప్లోడ్ అయితే చేసుకోండి. అలానే పాన్ కార్డులో మీరు ఏదైతే ఇస్తున్న పాన్ కార్డ్ ఇస్తే పాన్ కార్డులో ఉన్నటువంటి డీటెయిల్స్ని ఎంటర్ చేయండి. ఆధార్ కార్డు ఇస్తే ఆధార్ కార్డులో ఉన్నటువంటి డీటెయిల్స్ని ఎంటర్ చేయండి. కొంతమందికి ఏంటంటే పాన్ కార్డులో డిఫరెంట్ ఉంటుంది, ఆధార్ కార్డులో డిఫరెంట్ ఉంటుంది డేట్ ఆఫ్ బర్త్. సో అది ఒకసారి అయితే చెక్ చేసుకోండి. అప్పుడు మాత్రమే మీది అకౌంట్ అయితే క్రియేట్ అవుతుంది, లేకుంటే అకౌంట్ అయితే క్రియేట్ అవ్వదు. ఫస్ట్ నేము పాన్ కార్డులో ఉన్నటువంటి ఫస్ట్ నేమ్ ఇవ్వండి, అలానే లాస్ట్ నేమ్ పాన్ కార్డులో ఉన్నటువంటి ఇంటి పేరుని అయితే ఇవ్వండి. అలానే పాన్ కార్డులో ఉన్నటువంటి డేట్ ఆఫ్ బర్త్ని ఇచ్చేసి జస్ట్ కంటిన్యూ మీద కానీ క్లిక్ చేశారంటే ఈ యాప్లో మీ యొక్క రిజిస్ట్రేషన్ ప్రాసెస్ అయితే సక్సెస్ఫుల్గా కంప్లీట్ అయితే అవుతుంది. ఒక్కసారి మనం చూద్దాము హోమ్ పేజీలో మనకి ఎలాంటి ఫెసిలిటీస్ ఉన్నాయి కూడా మనం ఒకసారి అయితే చెక్ చేసుకోవచ్చు. దీంట్లో మనకు డైరెక్ట్గా హోమ్ పేజ్ ఓపెన్ చేయగానే OW స్పోర్ట్స్ అనే ఒక ఆప్షన్ ఉంటుంది, డఫా స్పోర్ట్స్ అనే ఒక ఆప్షన్ ఉంటుంది, అలానే క్యాసినో అనే ఒక ఆప్షన్ ఉంటుంది, గేమ్స్ ఇది ఈ కొన్ని గేమ్స్ ఉంటాయి దీంట్లో, ఫిష్ గేమ్స్ లైక్ అలాంటివి. అలానే లైవ్ డీలర్స్లో మీకు క్యాసినో, అందర్బహార్ రిలేటెడ్ గేమ్స్ అన్నీ ఉంటాయి. అలానే లాటరీ గేమ్స్, ఇలా చాలా గేమింగ్ ఆప్షన్స్ అయితే మనకైతే ఉంటాయి. అలానే మీరు కింద చూసుకున్నట్టయితే లైవ్ చాట్ అయితే వీళ్ళకి అవైలబుల్ అయితే ఉంది. మీకు అకౌంట్కి సంబంధించి ఎలాంటి డౌట్స్ ఉన్నా సరే లైవ్ చాట్ మీద క్లిక్ చేశారంటే డైరెక్ట్గా లైవ్ చాట్ అయితే ఓపెన్ అవుతుంది. సో ఇక్కడ మీ యొక్క యూజర్ నేమ్, అలానే ఈమెయిల్ ఐడి, అలానే దేనికి సంబంధించి డౌట్స్ ఉన్నాయి, డిపాజిట్గా, విత్డ్రాగా, బోనస్గా, అకౌంటా, టెక్నికల్ ఇష్యూవా, సో మీకు ఎలాంటి డౌట్స్ ఉన్నాయో ఆ డౌట్ని అయితే ఇక్కడ మీరు ఎంటర్ చేసేసి స్టార్ట్ చాట్ మీద కానీ క్లిక్ చేశారు అంటే మీకు డైరెక్ట్ వాళ్ళతో చాటింగ్ అయితే అవైలబుల్ అయితే ఉంటుంది. సో ఇప్పుడు అవసరం లేదు కాబట్టి నేను దీన్ని క్లోజ్ అయితే చేస్తున్నాను. సో ఇంకో డిపాజిట్ ప్రాసెస్ కూడా మనం ఒకసారి అయితే చూద్దాము. డిపాజిట్ ప్రాసెస్, సో ఇక్కడ చూసారు కదా డిపాజిట్ ప్రాసెస్. సో దీని మీద అయితే క్లిక్ చేయండి. డిపాజిట్ ప్రాసెస్ మీద అయితే ఇక్కడ మీరైతే చూడవచ్చు చాలా ఆప్షన్స్ అయితే మనకైతే ఉన్నాయి ఈజీగానే.
యూపీఐ నుంచి మనకి డిపాజిట్ ఆప్షన్స్ అలానే లోకల్ బ్యాంక్ ట్రాన్స్ఫర్ కూడా మనకి చాలా ఈజీగానే ఉంటుంది. సో యూపీఐ మీద మనకి ఈజీగా ఉంటుంది కాబట్టి యూపీఐ మీద అయితే క్లిక్ చేయండి. సో ఇక్కడ మీరు ఎంత అమౌంట్ని సెలెక్ట్ చేసుకోవాలనుకుంటున్నారో అంత అమౌంట్ని అయితే ఎంటర్ చేయండి. అండ్ మీకు దేంట్లో కావాలి ఇక్కడ మీరు చూడండి, ఇది స్పెసిఫిక్గా మీరు చూసుకోండి. డఫా స్పోర్ట్స్లో కావాలా, ఓడబ్ల్యూ స్పోర్ట్స్లో కావాలా, క్యాసినోలో కావాలా, మెయిన్ వ్యాలెట్లో కావాలా, దేంట్లో కావాలన్నది మీరు ఇక్కడ ఖచ్చితంగా సెలెక్ట్ చేసుకోవాలి. అప్పుడు దాంట్లో ఉంటుంది. ఓడబ్ల్యూ స్పోర్ట్స్లో మీరు సెలెక్ట్ చేసుకుని ఓడబ్ల్యూ స్పోర్ట్స్లోనే ఉంటుంది. క్యాసినోలోకి వెళ్ళవు అమౌంట్. సో మీరు దేన్ని బేస్ చేసుకుని గేమ్స్ ప్లే చేసుకుంటున్నారో దానికి సంబంధించినటువంటి డీటెయిల్స్ మాత్రమే ఇక్కడ మీరు ఎంటర్ చేసుకోవాలి. బోనస్ కోడ్ మ్యాక్సిమం మీరు తీసుకోకండి, ఎందుకంటే బోనస్ కోడ్ తీసుకున్నారంటే మీకు టర్న్ ఓవర్ ఛాన్స్ ఉంటుంది. మీరు గేమ్స్ ఆడేటప్పుడు ఆటోమేటిక్గా మీకు బోనస్ అయితే యాడ్ అవుతూ ఉంటుంది. సో బోనస్ కోడ్ని అయితే మీరు పూర్తిగా అవాయిడ్ చేయండి. కొన్నిసార్లు ఏంటంటే టర్న్ ఓవర్ కంప్లీట్ అవ్వకుండానే మీరు విత్డ్రా పెట్టాను, విత్డ్రాలు యాక్సెప్ట్ చేయరు. ఎందుకంటే మీరు బోనస్ తీసుకుని ఇప్పుడు 10,000 మీకు బోనస్ వచ్చింది. సో మీరు తీసుకోకండి. గేమ్స్ ప్లే చేస్తామంటే మీకు కొన్ని పాయింట్స్ వస్తాయి, ఆ పాయింట్స్ రిడీమ్ చేసుకోండి, ఓకేనా? అప్పుడు మీకు ఈజీ అవుతుంది. బోనస్ అయితే మీరు ఎట్టి పరిస్థితుల్లో తీసుకోకండి. పర్లేదు నేను టర్న్ ఓవర్ చేయగలుగుతాను అనుకుంటే మాత్రం మీరు బోనస్ తీసుకోండి. ఇక్కడ కనిపించే సబ్మిట్ మీద అయితే క్లిక్ చేయండి. సో ఇక్కడ చూసారంటే మీకు ఒక క్యూఆర్ కోడ్ అయితే కనిపిస్తుంది. లేదు మనకి యూపీఐ ఐడి కావాలంటే పైన యూపీఐ ఐడి ఉంటుంది, దీన్ని అయితే మీరు కాపీ చేసుకోండి. లేదంటే దీన్ని స్కాన్ చేసేసుకోండి. స్కాన్ చేసేసుకొని మనీని అయితే ట్రాన్స్ఫర్ చేయండి. ట్రాన్స్ఫర్ చేసిన తర్వాత మన ఫోన్పేలోనే ఒక యూటీఆర్ నెంబర్ అయితే ఉంటుంది. ఆ యూటీఆర్ నెంబర్ని కాపీ చేసుకొని ఇక్కడ ఎంటర్ చేసేసేయండి. ఎంటర్ చేసి జస్ట్ సబ్మిట్ మీద కొట్టారంటే మీ యొక్క డిపాజిట్ ప్రాసెస్ సక్సెస్ఫుల్గా కంప్లీట్ అయితే అవుతుంది. అలాగే విత్డ్రా కూడా చాలా ఈజీగానే ఉంటుంది. విత్డ్రా మీద క్లిక్ చేసి మీ ఫస్ట్ బ్యాంక్ డీటెయిల్స్ని అప్డేట్ అయితే చేసుకోవాల్సి ఉంటుంది. అప్డేట్ చేసుకున్న తర్వాత మీకు విత్డ్రా ఆప్షన్ అయితే ఓపెన్ అవుతుంది. మీరు అప్డేట్ చేసుకోకపోతే విత్డ్రా ఆప్షన్ అయితే మీకు ఓపెన్ కావద్దు. సో విత్డ్రా మీద క్లిక్ చేసి మీ యొక్క బ్యాంక్ డీటెయిల్స్ని అక్కడ ఎంటర్ చేసేసుకోండి. దాని తర్వాత మీకు విత్డ్రాకి అయితే ఎలిజిబిలిటీ అయితే వస్తుంది. సో ఫ్రెండ్స్, ఈ వీడియో కానీ నచ్చినట్టయితే ఛానల్ అయితే లైక్ చేయండి.